చేసినట్టు గుర్తొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు అన్నట్టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కొన్ని వందలు వెలుస్తున్నాయి. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత పోతే మనకి చాలా హాస్పిటల్స్ కొత్త కొత్తవి వస్తుంటాయి. 1 ఇయర్ మనం గ్యాప్ ఇచ్చిపోయినాం అనుకోండి ఆ టౌన్కి, గల్లీ గల్లీకి హాస్పిటల్సే. ఇక కొన్ని టౌన్లలో అయితే అసలు ఆ ఏరియా మొత్తం హాస్పిటల్సే అంటారు. హాస్పిటల్స్ ఎక్కడంటే పలానా దగ్గర కొన్ని వందలు ఆర్ఎంపీలు రిఫర్ చేస్తూ ఉంటారు. ల్యాబ్స్, టెస్టులు అవసరం ఉన్నాయి లేని ఏది పడితే అది రాస్తూ ఉంటారు. ఇది పెద్ద దోపిడీ అయింది. అసలు వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇస్తారు? ఈ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చే యంత్రాంగం ఏమైనా ఉందా? డిఎంఎండ్హెచ్ ఉంటుంది. వాళ్ళ పైన మరి ఇట్లాంటి ఎలిగేషన్స్, వైలేషన్స్ పైన ఎవరికి కంప్లైంట్ చేయాలి? మీరు అన్న రూల్స్, నిబంధనలు ఏమున్నాయి? గుడ్ క్వశ్చన్. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, అలోపతిక్, ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ అని యాక్ట్ ఉంది 2002. రూల్స్ వచ్చేసి 2007. ఈ యాక్ట్ ప్రకారంగా, ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా, లేదంటే అంటే ఇప్పుడు 2010లోనేమో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వచ్చింది. ప్రైవేట్ అలోపతిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 2002 నుంచి ఉంది. 2016లో మన తెలంగాణ గవర్నమెంట్, 2014 తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత 2015లో ఇవే యాక్ట్ను, ఇదే రూల్స్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్ చేసుకున్న తర్వాత సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు అప్లికేబుల్ అవుతుంది. అదే అంటున్నా, ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఒక హాస్పిటల్ వాడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే, క్లినిక్ పెట్టుకోవాలన్నా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవాలన్నా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవాలన్నా అండర్ డిఎంఎండ్హెచ్ఓ పరిధి. అబౌవ్ 200 పైన ఉన్న మొత్తం హాస్పిటల్స్ కూడా డిఎంఈ కిందకి వస్తాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. బెడ్స్ 200 అబోవ్. అంటే టాప్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మొత్తం కూడా డిఎంఈ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు యశోద, అపోలో లాంటివి మొత్తం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తాయి. తర్వాత 100 బిలో ఉన్నాయి కూడా మొత్తం ఏంటంటే డిఎంహెచ్ఓ పరిధిలోకి వస్తాయి. ఓకే, డిఎంహెచ్ఓ పరిధిలోకి వచ్చినప్పుడు ఏదైనా ఒక హాస్పిటల్ను వాళ్ళు కొత్తగా పెట్టాలనుకున్నప్పుడు దానికి ఫైర్ ఎక్విప్మెంట్ కంపల్సరీ ఉండాలి, జిహెచ్ఎంసి పర్మిషన్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, ర్యాంప్ ఉండాలి, సఫిషియెంట్ టాయిలెట్స్ ఉండాలి, సఫిషియెంట్ వాష్రూమ్స్ ఉండాలి, సఫిషియెంట్ ఏరియా ఉండాలి. ఒకవేళ 20 బెడ్ల ఉన్నటువంటి హాస్పిటల్ నువ్వు పెట్టాలనుకుంటే, 20 బెడ్ల ఉన్నటువంటి ఇన్ పేషెంట్ హాస్పిటల్ నువ్వు కనుక పెట్టాలనుకుంటే, ఒక్క బెడ్ మధ్యలో 55 to 60 స్క్వేర్ ఫీట్ గ్యాప్. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ఎవరికి నామ్స్ ఉండవు, ఎవరికి స్క్వేర్ ఫీట్ ఉండదు, మినిమం స్క్వేర్ ఫీట్ కూడా ఉండదు, ఎవరికి గ్యాప్ ఉండదు. చిన్న చిన్న క్లినిక్స్, ఆ మనిషి తిరుగుతాడు అంతే. అందులో చిన్న చిన్న హాస్పిటల్స్ ఏందో. నువ్వు సిటీలో హైదరాబాద్లో రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మీరు ఇక్కడ తిరగండి, దేశ రాజధాని కదా ఇది, దేశ రాజధానిలో మీరు తిరగండి, ఏ ఒక్క ఆసుపత్రి, నాకు తెలిసి ఒక 10% హాస్పిటల్ తప్పితే ఏ ఒక్క హాస్పిటల్ చుట్టూ కూడా ఫైర్ ఇంజిన్ తిరగదు. తిరగడానికి లేదు, స్పేసే లేదు. ఉండాలా రూలు అసలు పర్మిషన్ ఇవ్వద్దు. ఫైర్ ఎన్ఓసి లేనప్పుడు నువ్వు పర్మిషన్ ఇవ్వద్దు. అబోవ్ 15 మీటర్స్ ఉంటే ఫైర్ ఎన్ఓసి ఉండాలి, బిలో 15 మీటర్స్ ఉంటే జిహెచ్ఎంసి ఫైర్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఏం మీటర్ హైట్? బిల్డింగ్ హైట్. అయితే ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది బాగా గుర్తు చేశారు, ఎల్బీ నగర్లో చైనా హాస్పిటల్, చిల్డ్రన్ హాస్పిటల్, దానికి పర్మిషన్ లేదన్న సంగతి ఫైర్ బ్లాస్ట్ అయ్యి పిల్లోడు చనిపోయేదాకా తెలియదు. దాన్ని ఇప్పుడు సీజ్ చేశారు ఇమీడియట్లీ, అప్పుడే చేశారు. ఇంత ఘోరం. మీరు అన్నారు ఫైర్ అంటే పర్మిషన్ లేదా? అసలు ఫైర్ పర్మిషన్ లేదు, ఫైర్ పర్మిషన్ లేదు. ఫైర్ పర్మిషన్ డిఎంహెచ్ఓ ఇచ్చిండు, డబ్బులు తీసుకొని ఇస్తాడు. డబ్బులు తీసుకొని ఏదైనా ఇస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏది కూడా, ఏ బిల్డింగ్ చూసినా ఫైర్ తిరగదు కదా, ఫైర్ తిరిగిన బిల్డింగ్ లో మొత్తం డిఎంహెచ్ఓ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అందరికి ఉంటుంది, క్లినిక్లకు ఉంటుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉంటుంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ముందు డిఎంహెచ్ఓ ఇవన్నీ చూసుకోవాలి. ఈ డిఎంఎండ్హెచ్ఓ ఇన్స్పెక్షన్కి రావాలి. ఇన్స్పెక్షన్కి వచ్చి ఇప్పుడు మీరు అన్న లిస్టు, రిజిస్ట్రేషన్ కంపల్సరీ, ఫైర్ ఎన్ఓసి కంపల్సరీ, పార్కింగ్ కంపల్సరీ, ఓపెన్ ఏరియా కంపల్సరీ, వాష్ ఏరియాస్, టాయిలెట్స్ సఫిషియెంట్గా ఉండాలి, ఇవి డ్రింకింగ్ వాటర్, ఈ కొన్ని దాదాపు ఒక 20-21 నామ్స్ ఉంటాయి. బెడ్ మధ్య గ్యాప్ ఇవన్నీ చెక్ చేసుకొని ఫైర్ అసలు తిరుగుతుందా లేదా, ఇన్ కేసు ఏమైనా జరిగితే
ఫైర్ జరిగినప్పుడు చాలామంది హాస్పిటల్స్కి ర్యాంప్ లేవు ఇప్పటికి. ర్యాంప్ ఏంటి, స్టెప్స్ కాకుండా వీల్ చైర్ను కూడా ఫ్లో అంటే మీరు తీసుకొని వెళ్ళడానికి ఈజీ ఉండడానికి ర్యాంప్ ఉండాలి. ఏ హాస్పిటల్కి ర్యాంప్ లేదు. ఇప్పుడు ఈ అన్న నీలాద్రి హాస్పిటల్కి ర్యాంపే లేదు. మరి వాడు యాక్సిడెంట్ అయితే ఎక్కడి నుంచి వస్తే తీసుకుపోతాడు, వాడు గాలిలో వచ్చి తీసుకుపోతాడా, మరి దేవుడిలాగా వచ్చి తీసుకుపోతాడో తెలియదు. మరి నామ్స్ లేవు, అయినా పర్మిషన్ ఉంది దానికి. ఎట్లా పర్మిషన్ ఉంది? డిఎంహెచ్ఓలో దొంగలు కాకుంటే. అందుకే నీకు రంగారెడ్డి, హైదరాబాదు, వరంగల్, ఈ కరీంనగర్ ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్కి డిఎంహెచ్ఓలు డబ్బులు ఇచ్చి మరి డిఎంహెచ్ఓ పోస్టులు వేసుకుంటారు. డబ్బులు ఇచ్చి పోస్టింగ్. నేను చెప్పడం కాదు, ప్రధానంగా ఈనాడు పత్రికల్లో కూడా రాశారు. పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని పెద్ద పెద్ద పైరోలు డిఎంహెచ్ఓ నాకు రంగారెడ్డి కావాలని. రంగారెడ్డి ఈజ్ ద బిగ్గెస్ట్ హాటెస్ట్ హాట్ కేక్ లాంటిది డిఎంహెచ్ఓలకి. డబ్బులకి ఎక్కువ ఎత్తున డబ్బులు వస్తలేదు రంగారెడ్డి జిల్లా. ఎక్కువ ఎత్తున సంపాయాలనుకుంటే రంగారెడ్డి డిఎంహెచ్ఓ పెద్ద పోటీ. హైదరాబాద్లో అసలు రూల్స్ అయితే ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ లేదు. ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్స్ లేదు. ఇప్పుడు క్లినికల్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది 2002. దీని ప్రకారం ఏంది, రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. రిజిస్ట్రేషన్ లేనప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాం మీకు. ఒకవేళ హాస్పిటల్కి పేషెంట్కి ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికన్నా పోయి సంబంధిత అధికారికి ఫిర్యాదు చేస్తే చర్యలకేమో దాదాపు 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, వీడు అలిచిపోయి వీడే వెళ్ళిపోతాడు బ్యాంక్. ఒకవేళ పేషెంట్ తరపున బంధువులు ఎవరన్నా కొట్లాడి హాస్పిటల్ మీద ఏదైనా డ్యామేజ్ చేసి వాడు బాధతోటి ఉండి, లేదా నెగ్లిజెన్స్ జరిగిందని, లేదా పేషెంట్కి మాకు ఇబ్బంది జరిగిందని చెప్పి డాక్టర్ల మీద కానీ, స్టాఫ్ మీద కానీ హాస్పిటల్ మీద కానీ ఏదైనా దాడి జరిగితే ఇమ్మీడియట్లీ యాక్షన్. యాక్ట్ తీసుకొచ్చారు. మన దౌర్భాగ్యం ఏంటంటే సిగ్గు శరవనిపించాలి మనకు. విత్ ఇన్ అవర్స్లో వాడిని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వానికి బెయిల్ కూడా రాదు. ప్రివెన్షన్ ఆఫ్ వైలెన్స్ అండ్ డ్యామేజ్ టు హెల్త్ సర్వీస్ ప్రాపర్టీ యాక్ట్ దీని కింద 2008 బోర్డులు కూడా పెడతారు. 2008లో యాక్ట్ తీసుకొచ్చారు. హైలైట్ గమ్మత్ ఏంటంటే వీడిని ఒకవేళ హాస్పిటల్ మీద దాడి జరిగితే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైలు వేయాలి. ఏదన్నా ప్రాపర్టీ డ్యామేజ్ అయిందనుకో, ఆ డ్యామేజ్ సెక్షన్ 3 వాని నుంచి రికవరీ అంటే పబ్లిక్ లేదు ప్రొటెక్షన్. సెక్షన్ 4 అది మన రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వీళ్ళు సొమ్మంతా రికవరీ చేస్తారు. అది వీడు కట్టియాలి. ఇది మన పరిస్థితి. మరి ఎట్ ది సేమ్ టైం ప్రజలకి పేషెంట్ జరిగిన నష్టాన్ని హాస్పిటల్ నుంచి కూడా ఉందా రికవరీ? ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మీకు ఇది మంచి పాయింట్. ఇది ప్రజలందరూ వినాలి, ప్రజలందరికీ ఉపయోగకరంగా. ఒకవేళ మీకు ఏదైనా నెగ్లిజెన్సీ అనిపించింది అనుకోండి, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు సంబంధించిన పేషెంట్ తీసుకెళ్ళాము, ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, లోపల ఆసుపత్రి యొక్క నిర్లక్ష్యం వల్లనే, లేదంటే డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడు మా పేషెంట్ అని మీకు కన్ఫర్మ్ అయితే మీరు ఎంత పెనాల్టీ అయినా మీరు రికవర్ చేసుకోవచ్చు. ఎంతైనా కాంపన్సేషన్ వాళ్ళ దగ్గర నుంచి